నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పిసిసి సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సాధ్యాలను పరిశీలించి తొందరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. సమాజంలో 4వ స్తంభమైన జర్నలిజం వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరడవిల్లుతోందని పేర్కొన్నారు. నిజామాబాద్ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగర జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఈ రోజే కలెక్టర్, ఆర్డీఓలతో సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నగర శివార్లోని కేశాపూర్లో గల ప్రభుత్వ స్థలాన్ని జర్నలిస్టులకు ఇచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవటం జరుగుతోందని అన్నారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము గుర్తిస్తున్నామని, వారి ఆరోగ్య భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. వార్తల సేకరణలో వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ పేదల గొంతుకగా నిలవాలని ఆయన నూతన కార్యవర్గానికి సూచించారు. ఒక నాయకుడు ఎదగాలన్నా మీడియా సహకారంతో ఎంతో అవసరమని, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ, క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వానికి వివరించడంలోనూ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు. తప్పకుండా మీ కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన బాధ్యత మాకుంది. అది ఇక్కడ భూస్వామి మా భూపత్ రెడ్డి గారు ఉన్నారు. నేను నా ఊర్లో కట్టుకున్నానంటే 5 ఎకరాలు ఇస్తాను, ఈ రోజు రాసిస్తాను. ఇటీవల స్కూల్కి 11 ఎకరాలు ఇచ్చారు. మీరు మా ఊర్లో వెళ్ళి ప్రశాంతంగా గ్రీనరీలో కట్టుకున్నట్టు 5 ఎకరాలు రాసిస్తారు మీకు. కానీ ఇక్కడ నాకు భూములు లేవు, ప్రభుత్వ భూములు కావాలి. ప్రభుత్వ భూములు అంటే మళ్ళీ రూరల్ వైపు చూడాలి. ఇప్పుడే చెప్తా ఉన్నారు కేశాపూర్ దగ్గర భూమి ఉంది అనే మాట. సిద్దిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ సాయంత్రం
7 గంటలకి ఎస్తంలో కలెక్టర్ గారిని ఆర్డర్ గారిని పిలిచి మన ముగ్గురం కూడా కూర్చొని వారిని అడుగుదాం, ఎక్కడ ఇవ్వగలుగుతాం, ఇవ్వడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, దాన్ని ఏ రకంగా ఇవ్వాలి. సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది, యథేచ్ఛగా ఇవ్వడానికి లేదు. దాన్ని ఏదో ఒక లైన్లో ఫిక్స్ చేయాలి. ఉపద్రవం చెప్తా మన ప్రభుత్వ పరంగా ఇచ్చే ఇళ్లలో దాన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని, మరి ఏ రకంగా ఇవ్వగలుగుతామో ఒకసారి చూడాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను సొంతంగా మనం చేస్తా ఉన్నాను. ప్రతి జర్నలిస్టు సుఖంగా లేదు నాకు తెలుసు. ఎంతో కష్టపడితే కానీ జర్నలిస్టు రాణించలేని పరిస్థితి. అందరికీ సరైన సమయాల్లో జీతాలు రావు, యజమాన్యాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. పేపరు కోవిడ్ తర్వాత పేపర్ పడిపోయింది, పేపర్ చదివేవాడు తగ్గిపోయినా పెద్ద పెద్ద సర్క్యులేషన్ పేపర్ కూడా వల్ల సర్క్యులేషన్ తగ్గి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పేపర్ వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చేసింది, కానీ నాకు మాత్రం పొద్దున్న లేచి 4-5 పేపర్లు చదివితేనే తృప్తి. పేపర్లు చదివే వరకు ఎంత రాత్రి సోషల్ మీడియా వచ్చినా, రాత్రి ఆ సమాచారం వచ్చినా ప్రొద్దున పేపర్లు చదివితేనే తృప్తి. అలాంటి అలవాటు చేసుకున్న వ్యక్తులు మనం. జర్నలిస్ట్ సోదరులు చాలా మంది ఇబ్బందున్నట్టు మాట వాస్తవం. నేను కూడా రోజు గాంధీ భవన్లో జర్నలిస్ట్ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాను. ఇంకా ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచిరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. కొందరు అక్రమాలకు, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ మండలానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని, అలాంటి వారిపై విచారణ చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. నవీపేట మండలంలోని ఎంచా, నందిగాం గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నవీపేట మండల పరిషత్ కార్యాలయంలో హౌసింగ్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న సమాచారం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూ పోలీసు అధికారులకు ఆదేశించారు. మండలంలో కొందరు అక్రమాలు, బ్లాక్మెయిల్ చేస్తూ మండలానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలు చేస్తున్న వారికి ఎవరూ సహకరించవద్దని ప్రజలకు సూచించారు. మండల ప్రజలు అధికారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఎండాకాలంలో గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంచా గ్రామంలో మహిళా సంఘానికి స్థలం కేటాయించి భవనం నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, డ్వాక్రా మహిళా సంఘాలకు స్థలం ఉంటే భవనాల మంజూరుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విడతల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, స్థానిక నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎవరో వాడు ల్యాండ్ లేకుండా కొన్ని పేపర్లు కొని ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పటి వరకు నవ్వుపేట కాపు నడుస్తూ ఉంది 2 years నుంచి. ఇప్పుడు ఇబ్బందులు చేస్తారని తెలిస్తే తప్పనిసరిగా అందరి రఘు అంట, రఘు అని ఎవరో ఒకరి రఘు కొందరు వ్యక్తి ఇబ్బంది చేస్తున్నారని తెలుస్తూ ఉంటే అటువంటి పైన యాక్షన్ తీసుకోండి. ఆ ఇబ్బంది చేసే వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోండి. భూమి గురించి ఎక్కడ కూడా మన భూమి మనకున్నా కానీ వేరే వాళ్ళకి ఉంటే ప్రాబ్లం చేస్తే కేసులు పెట్టారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏదైతే పేరు కానీ ఇన్సూరెన్స్ కానీ అవి కూడా రెక్టిఫై చేస్తూ ఉంటాను.
మార్చి లోపల మ్యాక్సిమం వెళ్ళని కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నాం. షాడ్యూల్ కూడా బహుశా డంపింగ్ మరి మొదలు చేస్తూ ఉన్నాం, మన దగ్గర కూడా తెలుసుకుందని చెప్తా ఉన్నాం. కాబట్టి నేను ఇప్పుడే కలెక్టర్ మాట్లాడి వీళ్ళు కూడా డంపింగ్ చేయడం ప్రయత్నం చేయాలి. ఇంకా వేరే ఇష్యూస్ ఏదైనా మీరందరూ ఆఫీసర్లు వచ్చినప్పుడు, ఈ 1 వీక్లో ఆఫీసర్లు వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడి బాగా బంద్ తీసుకోండి, వాస్తవాలు ప్రాబ్లమ్స్ చెప్పండి, అక్కడ సాల్వ్ కాకపోతే మాకు చేయండి. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. 1,00,000 బోనాలు ఎత్తుకుని మహిళలు తిరిగే దృశ్యాన్ని చూడటానికి తెలంగాణ, ఆంధ్రాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తెలంగాణలో అతిపెద్ద బోనాల జాతర ఎక్కడ జరుగుతుందంటే అది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం అని చెప్పవచ్చు. మహిళలు సుమారు 1,00,000 బోనాలనెత్తిన దృశ్యం ఇక్కడ కనబడుతోంది. ఈ జాతరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇది ప్రతి ఏటా హోళీ పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా నిర్వహించే బోనాల పండుగలో ఇసుక పోస్తే రాలనంత జనం పాల్గొనడం విశేషం. బోనమెత్తిన మహిళలు గ్రామంలో తిరుగుతూ మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలను ఆ స్వామివారికి సమర్పించారు. డప్పుల చప్పుళ్ళు, ఒగ్గు కళాకారుల కథలు, శివశక్తుల పూనకాలు అందరినీ ఆకర్షించుకున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయగా కోరిన కోర్కెలు తీరిన వారంతా తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐలాపూరు రాజశేఖర్ మీ కొడుకు తన్వేషేట ఇక్కడ మా దగ్గర ఉన్నాడు. వచ్చి తీసుకుపోతున్నాం. కేవలం భారతదేశంలో మాత్రమే అన్ని వర్గాల వారు భయం లేకుండా రక్షణ వ్యవస్థలో సంతోషంగా ఉన్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. దేశం ముఖ్యమని, కులమతాలు కాదని, అభివృద్ధి కావాలి అంటే ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ రంజాన్ గిఫ్ట్ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 50 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు 15 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అన్ని మతాల వారు ఎక్కడా కూడా ప్రశాంతంగా లేరని అన్నారు. కేవలం భారతదేశంలో మాత్రమే అన్ని వర్గాల వారు భయం లేకుండా రక్షణ వ్యవస్థలో సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 102 దేశాలతో భారతదేశానికి మంచి సంబంధాలున్నాయని, దేశం భద్రత ముఖ్యమని, కులాలు మతాలు కాదని అన్నారు. అభివృద్ధి కావాలంటే ఐక్యంగా ఉంటే మాత్రమే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లహరి, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, యామాద్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో పక్క దేశాలన్నీ ఒక ఆందోళన అలజడి, సుమారు మహమ్మద్ ప్రవక్త పుట్టిన మధ్యప్రాచ్యంలోనే ఈరోజు ఒక ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ రంజాన్ పండుగ చేసుకోలేని పరిస్థితులు అక్కడ గల్ఫ్ కంట్రీస్లలో ఉన్నాయి. అది కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ కావచ్చు. బాంబుల వర్షం, మిసైల్ వర్షం కురుస్తున్నది. అమెరికాలో ఉన్నోడు ప్రశాంతంగా లేడు, ఆస్ట్రేలియాలో ఉన్నోడు ప్రశాంతంగా లేడు. ఈరోజు భారతదేశాన్ని, ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రేమించాలో ఒక్కసారి చూసుకోండి. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని ఒక దుర్భేదంగా, అంటే ఎటువంటి యుద్ధ కావచ్చు, యుద్ధ ఛాయలు లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా ఈరోజు దేశాన్ని ఇంత భద్రత ఉంచినామంటే అది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుస్తుంది. భారతీయులు కూడా, అది ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముందు దేశాన్ని ప్రేమించండి, మతాలను ప్రేమించకండి. మతాలు రెండు, దేశాన్ని ప్రేమించిన తర్వాత మతాన్ని ప్రేమించండి. ఈరోజు గౌరవంగా మనం రంజాన్ ఉపవాసాలు కావచ్చు, లేదు హోలీ లాంటి హిందువుల పండుగలు కావచ్చు, ప్రపంచమంతా రష్యా, ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ యుద్ధంలో ఉంటే భారతీయులు మాత్రం ప్రశాంతంగా పండుగలు చేసుకుంటున్నారు. ఈ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే మన దేశంలో అందరం కలిసి ఉండాలా.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్న సంక్షేమమే ప్రాధాన్యతగా ముందుకు వెళుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రం అప్పుల కష్టాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకిచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 324 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పంపిణీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్న సంక్షేమమే ప్రధాన ప్రాధాన్యతగా ముందుకు వెళుతోందని అన్నారు. రాష్ట్రం అప్పుల కష్టాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకిచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని వారు పేర్కొన్నారు. ప్రజాపాలనలో అప్రతిహాతంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలకమైన హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం మాది అని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాల కల్పన మరియు సన్నబియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఎన్యూడిఏ చైర్మన్ కేశవేణు, స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, ఆర్మూడ్ సబ్ కలెక్టర్ అభిఖ్యాన్ మాల్వియా, డిఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిపిఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిని కృష్ణబేణిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె అధికారులకు తెలిపారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే ఫిర్యాదులను అక్కడే పరిష్కరించాలని, ఫిర్యాదుదారులు తనకు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని నగర మేయర్ ఉమారాణి పిలుపునిచ్చారు. అలాగే మహిళలపై జరిగే దౌర్జన్యాలను అరికట్టాలని కోరారు. నగరాభివృద్ధికి నిరంతరం పాటుపడతానని మేయర్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో గల పెన్షనర్స్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు దీన సుజన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. అలాగే మహిళలపై జరిగే దౌర్జన్యాలను అరికట్టాలని సూచించారు. నగర అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని అన్నారు. తర్వాత ప్రముఖ గైనకాలజిస్ట్ మమతారెడ్డి మాట్లాడుతూ మహిళలు సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు వివరించి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ లింగ అరుణ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న దాడులు, పోరాడి సాధించుకున్న మహిళల హక్కులకు ప్రస్తుత ప్రభుత్వాల వల్ల వస్తున్న ప్రమాదాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రారంభంలో జరిగిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. అలాగే శిల్పలింగం తన పాటలతో అలరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హనుమాన్లు, జనరల్ సెక్రటరీ
ఈవీఎల్ నారాయణ, ప్రశాంతరావు, బాలదుర్గయ్య, సాగర్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సమాజంలో స్త్రీ పాత్ర గొప్పది. సార్ పాట పాడినట్టు ఏ పనిలో కూడా స్త్రీ పాత్ర లేకుండా ఆ పనికి ముగింపు రాదు. ప్రతి రంగంలో స్త్రీలు ముందు ఉన్నారు. అన్ని రంగాల్లో, కుటుంబం నుండి సమాజం వరకు అన్ని రంగాలలో ముందు ఉంటున్నారు. ఇక ముందు తరాలు ఉండాలి. మీ పెద్దల ఆశీర్వాదంతో మీ పిల్లలందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. షాదీఖానా నిర్మాణం కోసం నిధులు తీసుకువచ్చానని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేయటం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. షాదీఖానా నిర్మాణం కోసం తాను వ్యక్తిగతంగా పోరాడుతానని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలన సంక్షేమ స్వర్ణయుగం అని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన లౌకికవాదంతో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముస్లింలలో ఉన్న పేదరికాన్ని తొలగించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీ ముబారక్, కేసీఆర్కి ఇటువంటి అనేక వినూత్న పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని వేముల విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సరిగా లేదని, ప్రజలకు అందుతున్న అనేక పథకాలు ఇప్పుడు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో బాల్కొండలో షాదీఖానా నిర్మాణం కోసం సెక్రటరియట్ నుండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతితో సుమారు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేయడం లేదా కౌన్సిల్ చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా పాత జీవోలను, అభివృద్ధి పనులను కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎందుకు నిలిపివేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను, ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు. బాల్కొండ షాదీఖానా నిర్మాణం కోసం తాను వ్యక్తిగతంగా పోరాడుతానని, నిధులు వచ్చే వరకు విశ్రమించబోరని వారికి భరోసా ఇచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్పెషలిస్ట్ వైద్యులు ఈ శిబిరంలో వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్, గ్రామ సర్పంచ్ మహబూబ్, ఐకేపీ డిపిఎం సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన స్పెషలిస్ట్ వైద్యులు రోగులను పరిశీలించి వారికి అవసరమైన మందులు అందించారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డెంటల్, ఫిజియోథెరపీ వంటి విభాగాలకు చెందిన వైద్యులు రోగులకు వైద్య సేవలు అందించారు. బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 234 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయగా అధిక సమస్యలు ఉన్న 34 మందిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు పంపించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ స్పందన, పిహెచ్సి సూపర్వైజర్ సత్యనారాయణ, ఐకేపీ ఏపీఎం కిరణ్, వివిధ గ్రామాల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. స్పెషలిస్టులు డాక్టర్స్ 6 ఇక్కడ చూడడానికి వచ్చినారు. సో చుట్టుపక్కల జనాలు స్పెషలిస్టుల అడ్వైజులు, ట్రీట్మెంట్ తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఇక్కడ అయిపోయిన వాళ్ళకి ఇక్కడనే ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ అవసరమైతే రిఫరల్, నిజామాబాద్కి రిఫరల్ అవసరం ట్రీట్మెంట్ కూడా అక్కడ జరుగుతుంది. స్పెషలిస్టులు ఏంటంటే ఎముకల డాక్టరు, ఆర్థోపెడిషను, జనరల్ ఫిజిషియను, గైనకాలజిస్టు, ఆప్థాల్మాలజిస్టు, పీడియాట్రిషియను, డెంటిస్టు. సో ఈ సేవలను అందరూ మీరు కూడా ఇప్పటిప్పుడు కూడా అందరికీ ఈ అవకాశాన్ని వినియోగించేటట్టు చూస్తారని ఆశిస్తూ ఉంచుతాను. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ముందు జిరాక్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వేల్పూర్ మండలం వాడి గ్రామంలో
4 కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ముందు షాదీఖానాలు, కుల సంఘ భవనాల పేరుతో జిరాక్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ చేయని పనులను ఎన్నికల ముందు చేయాలని ప్రయత్నించారని ఆ ఎన్నికల జిమ్మికులు ప్రజలకు తెలిసిపోయాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రశాంత్ రెడ్డికి కనిపించడం లేదని ప్రశ్నించారు. అలాగే వాడి గ్రామంలో గతంలో తవ్వి వదిలేసిన రోడ్డు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ ప్రజల కోరిక మేరకు తమ నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి బీటీ రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమ్య లింబాద్రి, ఉప సర్పంచ్ గోలి లింబాద్రి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అంకం రమేష్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బద్దెం మహేందర్, జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ ఆర్ మహేందర్, గుడాల మోహన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే షాదీఖానా కట్టాలనుకున్నారో అప్పటి నుంచి కట్టకుండా చివరి నిమిషంలో ఆయన ఏదైతే కాగితాలు, ప్రొసీడింగ్లు ఆయన ఇంట్లో కూకుండి జిరాక్స్ మిషన్ పెట్టుకొని అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్లే వాళ్ళకు కూడా ఇచ్చారు. ఆ టైంలో మీరు 10 సంవత్సరాల్లో చేయాల్సిన కార్యక్రమం చేయకుండా చివరి నిమిషంలో ఆయన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేసిండు. దాన్ని కూడా ఈరోజు పవిత్ర మాసంలో ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో కల్వకుంట కుటుంబం ఏదైతే ఆర్థిక విధ్వంసం సృష్టించిందో బాల్కొండ నియోజకవర్గంలో కూడా ప్రశాంత్ రెడ్డి అటువంటి పాపాలు చేసిండు. డిచ్పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం నిరుద్యోగ యువతకు శుభవార్త వినిపించింది. మార్చి 17న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాదగిరిరావు తెలిపారు. డిచ్పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మార్చి 17న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. నిపుణ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, గ్రాడ్యుయేషన్, పీజీ, ఫార్మా, నర్సింగ్ కోర్సులు 2016 నుండి 2026 వరకు పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొని 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు 8121212873 మరియు 7337373575 నెంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ యాదగిరి, డాక్టర్ పాత నాగరాజు, యూజీసీ సెల్ డైరెక్టర్ సిహెచ్ ఆంజనేయులు, విఆర్ఓ కేవి రమణాచారి, మామిడాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖున తెలంగాణ యూనివర్సిటీలో నిపుణ మరియు హెచ్ఆర్కో సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. 50 కంపెనీలకు పైగా వస్తాయి ఇక్కడికి. 10th నుంచి పీజీ వరకు ఎవరైనా సరే, పాస్ అవుట్ ఫెయిల్ ఎవరైనా రావచ్చు. 2016 నుంచి 26 పాస్ అవుట్స్ వరకు వాళ్ళకు ఐటీ, నాన్ ఐటీ, కోర్, ఫార్మా, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ ప్రతి ఒక్క సెక్టార్ పైన ఉన్నాయి కంపెనీస్. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ జాబ్ ఫేర్కి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసము 8121212873 లేదా 7337373575 అనే నంబర్స్ కి కాల్స్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. మార్నింగ్ డైరెక్ట్ గా వచ్చేయచ్చు. ఈ జాబ్ ఫేర్ కి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ అనేది లేదు. కంప్లీట్ గా ఫ్రీ జాబ్స్ మాత్రమే. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతోందని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ బొదిరె నాగమణి స్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. భీమ్గల్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు.
మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొదిరె నాగమణి స్వామి పాల్గొని ప్రజలకు సందేశం ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందుతోందని, కాలుష్యం తగ్గి సకాలంలో వర్షాలు కురవడానికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం పట్టణ కేంద్రంలోని అర్బన్ పార్కును చైర్పర్సన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొదిరే స్వామి, జయ నర్సయ్య, బొదిరె నర్సయ్య, మల్లెల ప్రసాద్, శ్రీ సరస్వతి విద్యామందిర్ విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 99 రోజుల్లో 4వ రోజు నిర్వహించడం జరిగింది. పచ్చదనాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని పెంచుకుందాం. విద్యార్థులకు విజ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయులే బాధ్యత మరిచి పాఠశాలలోనే ఘర్షణకు దిగిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నస్రుల్లాబాద్ మండలం బొమ్మందేవపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో 2 ఉపాధ్యాయులు కొట్టుకోవటంతో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బొమ్మందేవపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతోంది. పాఠశాలలో నిర్వహించిన టీచర్స్ మీటింగ్లో ప్రొసీడింగ్స్ విషయంపై వ్యక్తిగత కారణాలతో ఉపాధ్యాయులు నంద్యాల శ్రీనివాస్, రామోజీ శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చగా 2 పరస్పరం దాడికి దిగారు. ఈ ఘటనలో రామోజీ శ్రీనివాస్ ముక్కుపై బలమైన గాయం కావడంతో రక్తస్రావం జరిగింది. వెంటనే ఆయనను నస్రుల్లాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తనపై దాడి చేసిన నంద్యాల శ్రీనివాస్తో పాటు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని హెడ్ మాస్టర్ ఆనంద్పై బాధిత ఉపాధ్యాయుడు రామోజీ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. మొన్న తేదీ 7 నాడు జెడ్పిహెచ్ఎస్ బొమ్మనేపల్లి స్కూల్లో స్టాఫ్ మీటింగ్ జరుగుతుండగా ఈఎన్ ప్రొసీడింగ్ సంబంధించి డిస్కషన్ జరుగుతుండగా తెలుగు టీచర్కి మరియు మ్యాథ్స్ టీచర్ మధ్య వాగ్వాదం రాగా 2 కొట్టుకున్నారు. దానిపైన తెలుగు టీచర్ పైన ప్లస్ హెచ్ఎం పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. తర్వాత యాక్షన్ కూడా తీసుకుంటాం. నమస్కారం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. విద్యుత్ వినియోగదారులు దేవుళ్లతో సమానమని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులను విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్మన్ ఎరుకల నారాయణ సూచించారు.
వేసవి కాలం ప్రారంభమైనందున విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. నగరంలోని అర్సపల్లి సబ్ డివిజన్ D6 కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేదిక చైర్మన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ సభ్యులు రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యులు షేర్ల సత్యనారాయణలు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలపై అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఫిర్యాదులను అందజేశారు. ఒక్కో ఫిర్యాదుదారుడి యొక్క సమస్యను పూర్తిగా తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గం చూపారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్మన్ ఎరుకల నారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరాయంగా సరఫరా అందించామని అన్నారు. ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన సమస్యలను కొన్నింటిని వెంటనే పరిష్కరిస్తామని, జటిలమైన సమస్యలను కొద్ది సమయం తీసుకుని పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు విధులు సక్రమంగా నిర్వహించాలని, అలాగే నిత్యం కాలనీలలో తిరుగుతూ సమస్యల పరిష్కారానికి ముందంజలో ఉండాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా విద్యుత్ వినియోగదారుల సమస్యలను పట్టించుకోకుంటే తమకు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మన దేశంలో విద్యుత్ సంస్థ ఒకటే ఉన్నదని, మోనార్క్ పద్ధతిలో నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలలో అనేక విద్యుత్ సంస్థలు ఉండటంతో ఏ సంస్థ నాణ్యమైన విద్యుత్తో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందిస్తుందో ఆ సంస్థను ఎన్నుకుంటారని, ఒకవేళ ఆ సంస్థ పేరు బాగా లేకపోతే మరో సంస్థకు మారుతారని, కానీ మన దేశంలో మాత్రం అలా లేదని, ఒకే సంస్థ ఉందని అన్నారు. నిత్యం రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు నిధులు సక్రమంగా నిర్వర్తించి విద్యుత్ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వ్యవసాయదారులకు అందించే విద్యుత్ సరఫరాలో చిన్న సమస్య వచ్చి వినియోగదారులు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం పంటలు పొట్ట దశకు వచ్చినందుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించాలని ఆయన తెలిపారు. అలాగే కాలనీలలో వ్యవసాయ క్షేత్రాలలో ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే వెంటనే సంబంధిత అధికారులు స్పందించి బాగు చేయించాలని ఆయన అన్నారు. వినియోగదారుల సమస్యలను మాత్రం వెంటనే పరిష్కరించాలని, వారు దేవుళ్లతో సమానమని, వినియోగదారులు లేకుంటే విద్యుత్ సంస్థ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాస్, ఏడీఈ చంద్రశేఖర్, అర్సపల్లి విద్యుత్ సబ్స్టేషన్ ఏఈ అబ్దుల్ రవూఫ్, ఏఈ నగేష్, ఏఐఓ మంతియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా రెవెన్యూ కలెక్షన్స్ కూడా క్యుములేటివ్ 100% రావాలి. మనం ఎప్పుడైతే ఆర్థికంగా మనం ఎదుగుతామో దాని ప్రకారంగా మనం ముందుకు పోవడానికి, మనం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా చేసుకోవడానికి, ఒక ట్రాన్స్ఫార్మర్ వేయడానికి, ఒక సబ్స్టేషన్ కట్టుకోవడానికి, లేదంటే ఒక సెక్షన్ ఆఫీస్ కట్టుకోవడానికి, ఇలాంటి ఎన్నైనా చేసుకోవచ్చు. కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరంతా చేస్తారని ఆశిస్తున్నాం. ఈ రోజు మాత్రం మనకు ఒక 3 అప్లికేషన్స్ వచ్చినాయి. మిగతాయి కూడా అప్లికేషన్స్ చాలా వచ్చినాయి, కానీ అన్నింటినీ కూడా మరి క్షేత్రస్థాయిలో ఫీల్డ్కి ఇచ్చేసి అవన్నీ సర్వే చేయించేసి తదనుగుణంగా మనం యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా వితిన్ స్టిపులేట్ టైంలో అవన్నీ సాల్వ్ చేస్తామని ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నిటిని కూడా ఒకవేళ ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఏదైనా కన్సూమర్సే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా మీరు పంపించవచ్చు. ఆన్లైన్లో కూడా పంపించేసి మాకు ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే దాన్ని రిజిస్టర్ చేస్తాం. దాన్ని మనం రిజాల్వ్ చేసేసి మీ అందరూ కూడా మరి సాటిస్ఫాక్షన్ లెవెల్లో వర్క్ చేసి చూపిస్తామని ఈ సందర్భంగా అందరూ కూడా నేను చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతూ మరి ఇంతటి అవకాశాన్ని మరి అందరూ కూడా చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. రాని వాళ్ళు మరి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏ రకంగా కానీ మా దృష్టికి తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తమ జీవనోపాధికి అడ్డంగా నిలిచే రైస్ మిల్ నిర్మాణాన్ని రద్దు చేయాలని గీత కార్మికులు డిమాండ్ చేశారు. రైస్ మిల్ నిర్మాణాన్ని నిలిపివేయకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గీత కార్మికులు రైస్ మిల్ నిర్మాణం వల్ల తమకు సంబంధించిన 70 కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోతాయని చిన్నమెట్పల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చిన్నమెట్పల్లి శివారులో గౌడ సంఘం ఆధ్వర్యంలో గత 30 ఏళ్ల క్రితం నుండి ఈత చెట్లను పెంచుతున్నామని గీత కార్మికులు తెలిపారు. ఈత చెట్లను ఆధారం చేసుకుని సుమారు 70 కుటుంబాలు బ్రతుకుతున్నాయని అన్నారు. ఈత వనం చిన్నమెట్పల్లి శివారులో ఉన్నప్పటికీ మాదాపూర్ పొలిమేరను ఆనుకొని ఉంటుందని తెలిపారు. అయితే గత 4 నెలల క్రిందట మాదాపూర్ గ్రామ పొలిమేరలో కొందరు రైస్ మిల్ నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. విషయం తెలిసిన రైస్ మిల్ నిర్మాణం ఆపడం కోసం ఎంతగానో ప్రయత్నం చేశామని గీత కార్మికులకు తెలిపారు. చివరకు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నామని అన్నారు. ఎంతటికీ ఫలితం కానరాకపోవడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి మాదాపూర్ చిన్నమెట్పల్లిలను కలిపే
రహదారిపైన బైఠాయించి ధర్నా నిర్వహించామని గీత కులస్తులు తెలిపారు. వెంటనే రైస్ మిల్ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గీత కార్మికులు మాట్లాడారు. ఒక 60-70 కుటుంబాలు ఉన్నాయి మాకు. ఇక్కడ మాదాపూర్ కొరుట్ల వాళ్ళు రైస్ మిల్ కడుతున్నారు. మా 30 ఎకరాల ల్యాండ్ పక్కకే. మేము ఒక 70 కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాం కాబట్టి ఒక 30 ఎకరాలల్లో మేము గత 30 సంవత్సరాల నుండి చెట్లు పెంచుకుంటున్నాము. మా ఒక 70 కుటుంబాల జీవనోపాధి ఇక్కడే ఉంది కాబట్టి మాకు ప్రభుత్వం మా యందు దయతలచి మేము కలెక్టర్ గారి దగ్గరికి పోయినాం, మంత్రి గారి దగ్గరికి పోయినాం, మన నరసింహరావు గారి దగ్గరికి పోయినాం, అందరి దగ్గరికి పోయినాం, అందరికి ఇచ్చినాము. కలెక్టర్ గారి దగ్గరికి పోతే డిపిఓ గారికి రాసిండ్రు. డిపిఓ గారు మాకు ఇప్పటికీ స్పందించలేదు. ఒకసారి వచ్చిండు మళ్ళీ అంతే అని అంటుండు. మీది రైస్ మిల్ ఆపకపోతే మా 60-70 కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాం కాబట్టి మా అందు దయతలచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైస్ మిల్ తరలించకపోతే మా 70 కుటుంబాలు వీధిన పడతాయి కాబట్టి ఇక్కడ నుంచి రైస్ మిల్ తరలించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం గత 30 ఏళ్ల నుండి గ్రామ శివారులో గల 30 ఎకరాల్లో ఈత చెట్లను పెంచుతున్నామని అన్నారు. వాటి మీద వచ్చే ఆదాయంతో తమ భార్య పిల్లలను పోషించుకుంటున్నామని అన్నారు. తాము పెంచుకున్న ఈత వనం దగ్గర రైస్ మిల్ నిర్మాణం జరుగుతోందని, రైస్ మిల్ నిర్మాణం జరిగితే తమ కుటుంబాలు వీధిన పడతాయని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైస్ మిల్ నిర్మాణం అనుమతిని నిలిపివేయాలని కోరారు. మాకు మా ఈదుళ్ళ దగ్గర ఫ్యాక్టరీని నిర్మించడం జరుగుతుంది. దీని నిర్మాణం వలన మాకు మా జీవనోపాధి మేము కోల్పోతాము. మేము ఈ జీవనోపాధి కోల్పోకుండా ఉండాలంటే మీరు ఎవరైతే దీనికి పర్మిషన్ ఇచ్చిరో ప్రభుత్వం వాళ్ళు అదిని రద్దు చేయాలి. రద్దు చేస్తే మేము మా పని మేము సక్రమంగా చేసుకోగలుగుతాము. మేము ఇంకొన్ని రోజులైనా దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మా పని మేము చేసుకోగలుగుతాము. మీరు దీని వలన మాకు నష్టం జరుగుతుంది. మా కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. మేము రోడ్డున పడకుండా ఉండాలి అని అంటే మీరు దీన్ని ఆపాలి. మా పని మేము చేసుకొని దీని మీద బతికే వాళ్ళం కూడా మేము ఉన్నాము. తక్షణమే మాకు దీనికోసం న్యాయం కావాలి. దీన్ని నిర్మించడం ఆపాలని మేము కోరుకుంటున్నాము. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను ప్రత్యేకంగా పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపైన భారం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరాస్తా వద్ద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపైన భారాలు మోపుతూ వంట గ్యాస్ ధరలను 60 రూపాయలు, వ్యాపార సముదాయాలకిచ్చే గ్యాస్ ధరలను 115 రూపాయలకు సిలిండర్కు పెంచడం వలన మధ్యతరగతి ప్రజలపైన ధరల భారాన్ని మోపటమే అవుతోందని, అందువల్ల పెంచిన ధరలను తగ్గించాలని నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి వంట గ్యాస్ ధరలను పెద్ద ఎత్తున పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపైన భారాలు వేయటానికి పూనుకుందని ఆయన అన్నారు. గతంలో చమురు నిల్వల ధరలు తగ్గినప్పటికీ ధరలు తగ్గించకుండా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని సాకు చూపి ఆయిల్ ఉత్పత్తిదారులైన కార్పొరేట్ కంపెనీలకు లాభాలు పెంచే విధంగా ధరలను పెంచడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రజల ఆదాయాలు పెరగకుండా, వారి వేతనాలు పెరగకుండా ధరలను పెంచడం మూలంగా దేశంలో పేదరికం మరింత పెరుగుతోందని, ఆర్థిక ఇబ్బందులతో పేద మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడతారని ఆయన అన్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు ఎటువంటి పన్నులు విధించకుండా మరింత కుబేరులుగా మారడానికే నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అమెరికా ఒంటెద్దు పోకడల మూలంగా ప్రపంచంలో అశాంతి నెలకొనడంతో పాటు యుద్ధాలకు కారణమవుతున్నారని, అటువంటి అమెరికా పెత్తనానికి తలొగ్గి నరేంద్ర మోదీ వారికి వత్తాసు పలకటం మానుకోవాలని, అమెరికా చేసే ఏకపక్ష దుందుడుకు వైఖరిని ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలపైన గ్యాస్ ధరలు పెంచుతూ ఆర్థిక భారాలని వేయటం జరిగింది. ఒకవైపు దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కానీ, గ్యాస్ బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు కానీ ధరలు తగ్గించకుండా ఈరోజు అంతర్జాతీయంగా ఏదైతే ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం చేస్తూ ఉన్నదో ఈరోజు ఆ యుద్ధాన్ని సాకుగా చూపి అమెరికాకు సాగిలబడినటువంటి నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఆపటానికి
కనీసం శాంతి చర్చలు జరపాలని కూడా ప్రతిపాదన చేయకుండా ఈరోజు దేశ ప్రజల మీద మాత్రం భారాలు వేయడానికి ముందుకు రావటం సిగ్గుచేటు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా మొరం తరలించిన ఘటన సిరికొండలో వెలుగులోకొచ్చింది. అధికారులను తప్పుదోవ పట్టించే చెరువు నుంచి మొరం తరలించిన జేసీబీ యజమాని వ్యవహారం బయటపడింది. ఇరిగేషన్ అధికారులు వాహనాలను పట్టుకొని చర్యలకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన సిరికొండ మండలంలోని తాళ్ల రామడుగు గ్రామంలో వెలుగు చూసింది. అమన్ చెరువు నుంచి అక్రమంగా మొరం తరలిస్తూ మార్కెట్లో విక్రయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మొరం అవసరమని చెప్పి ఒక జేబీసీ యజమాని అధికారులను తప్పుదోవ పట్టించాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం మొరం తరలించేందుకు జేసీబీ యజమానితో బేరం కుదుర్చుకున్నాడు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అంటూ ఇంటి యజమాని పేరుతో తహసీల్దారు వద్ద 206 సర్వే నంబర్లో గల పట్టా భూమి నుంచి మొరం తరలించేందుకు అనుమతి తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆ సర్వే నంబర్లోని భూమి నుంచి మొరం తరలించేందుకు తహసీల్దార్ అనుమతి ఇచ్చారు. అయితే ఆ అనుమతి పత్రాన్ని అడ్డు పెట్టుకొని అనుమతి ఉన్న ప్రదేశం నుంచి కాకుండా చెరువు నుంచి నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలించారు. ఇరిగేషన్ అధికారులు మొరం తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్ రావు మాట్లాడుతూ అనుమతి ఇచ్చిన ప్రదేశం కాకుండా చెరువు నుంచి అక్రమంగా మొరం తరలించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులను తప్పుదోవ పట్టించిన విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా అనుమతులిస్తే కొందరు వాటిని దుర్వినియోగం చేయటం సరికాదని అన్నారు. వారికి అవసరమైనటువంటి ఇసుకను మరియు మట్టిని కూడా వాళ్ళకు ఇవ్వాలని కోరి ఉన్న దాని ప్రకారంగా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గృహ నిర్మించుకునే యజమానులకు మట్టిని కానీ ఇసుకని కానీ మేము ఉచితంగా ఇవ్వమని చెప్పింది కాబట్టి దానికి ఇవ్వడానికి గురించి చేస్తుంటే కొందరు ఈ యొక్క ప్రభుత్వం చూపినటువంటి దాన్ని ఆసరిగా తీసుకొని ఈ దొంగలుగా ఉంటూ వాళ్ళు మట్టిని కానీ ఇసుకని కానీ తరలిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇలాంటి చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి టక్కరి నర్సయ్య అంటనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి అయ్యా నా పొలంలో ఉన్నటువంటి మట్టిని నేను కట్టుకుని ఇంటిలో పోసుకుంటాను, అది కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పాడు. ఇందిరమ్మ ఇల్లు అన్నట్లో కూడా మేము చూసాం, కానీ ఈరోజు చూస్తే అది ఒక ఇందిరమ్మ ఇల్లు కాదు, అది ఇండివిజువల్గా కట్టుకుంటున్నది. చౌట్పల్లి పిఎం స్ట్రీట్ జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మాక్ పార్లమెంటు సమావేశాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. నిజమైన పార్లమెంటు తరహాలో విద్యార్థులు పాత్రలు పోషిస్తూ వివిధ అంశాలపై చర్చను కొనసాగించారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మాక్ పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మంత్రివర్గ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పాత్రలను పోషిస్తూ పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు కొనసాగగా ప్రతిపక్ష సభ్యులుగా ఉన్న విద్యార్థులు వివిధ అంశాలపై ప్రశ్నలు అడగగా అధికార పక్ష సభ్యులు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జ్ ఎంఈఓ ఆంధ్రయ్య మాట్లాడుతూ మాక్ పార్లమెంటు ద్వారా విద్యార్థులు తమ పాత్రలను ఎంతో చక్కగా పోషించారని తెలిపారు. పార్లమెంట్లో ఉండే శాఖలు, వాటి బాధ్యతలు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తోందో విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగిందని అన్నారు. నిజమైన పార్లమెంటులో ఎలా చర్చలు జరుగుతాయో అదేవిధంగా విద్యార్థులు అధికార, ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడటం విశేషమని అన్నారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విధులను ఎలా నిర్వహించాలో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తెలుసుకున్నారని తెలిపారు. ఈ మాక్ పార్లమెంటు కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాఠశాల పరిధిలోని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఇద్దరు కూడా విద్యార్థుల లోపల ద రోల్స్ అండ్ ద డ్యూటీస్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్షన్ ఎంపీస్ అండ్ ఆల్సో ద రూల్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో వాటిపైన పిల్లలకు గత 3-4 రోజులుగా వాళ్ళు చాలా మంచి వేలో వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఈరోజు మా యొక్క విద్యార్థులు ఈ యొక్క మాక్ పార్లమెంట్ జరిపించారంటే నిజంగా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఆ సమావేశాలను
టీవీలలో చూస్తూ ఉంటే ఏ విధంగా మనం చూస్తూ ఉంటామో ఆ విధంగా ఈరోజు మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పర్ఫెక్ట్గా ఈ యొక్క క్వశ్చనింగ్ చేయడం కానీ ఆన్సర్ చేయడం కానీ ఇరు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగినటువంటి సంభాషణను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. రెంజన్ మండల పిఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. మండలంలోని వివిధ స్కూల్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పిఆర్టీయూ రెంజల్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవంలో మహిళా ఉపాధ్యాయులందరూ పాల్గొని ఆటపాటలతో సరదాగా గడిపి క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, పిఆర్టీయూ అధ్యక్షులు సోమలింగం, పిఆర్టీయూ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, కూనేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ అనురాధ, తాడ్బిలోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ రేఖ, మయూరి, జ్యోతి, కవిత, వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అవకాశాలు సృష్టించుకునే శక్తి మీకుంది. అదే ఈ రోజు మీరు చూపించాలి. సో దట్ ఈస్ నేను ఫస్ట్ టైం నేను ఒక మెసేజ్ పోస్ట్ చేశాను, ఒక గ్రీన్ చెప్తూ కూడా ఏం చేయాలి ఏ మెసేజ్ పెట్టాలి, వాటి మెసేజ్ నీకు కన్వే చేయగలంటే ఏమనిపించలేదు. కానీ నాకు గుర్తుకొచ్చిన ఒకటి ఎవరైతే మహిళా ఉపాధ్యాయులు ఉన్నారో, నేను ఎక్కడైతే పనిచేశానో ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నేను అక్కడ 2 పదాలు ఉపయోగించాను, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అది మాత్రం 100% 100% అది వాస్తవం. అంటే మామూలుగా గ్రీటింగ్స్ చెప్పినప్పుడు కొద్దిగా ఎగ్జాగరేషన్ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ చెప్తూ ఉంటారు అట్లా ఇట్లా. కానీ అది నేను ఉపయోగించినటువంటి లీస్ట్ తక్కువ పదాలు. కానీ అందరూ కూడా ప్రతి స్కూల్లో కూడా మీకున్నటువంటి తక్కువ అవకాశాలు అసౌకర్యాలు ఉన్న మధ్యలో కూడా విద్యార్థులు మాత్రం మంచి విద్యాబోధన అందిస్తూ ఉన్నారు. దానికి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒకటి, సో మరి ఎన్ని జరుపుకున్నా ఏంటంటే మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి మనకు అల్టిమేట్ గోల్ ఏంటంటే విద్యార్థి. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఏంటంటే మనకి ఇంకా కొంత శక్తిని ఎక్కువ ఇస్తాం. సిరికొండలోని సత్యశోధక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి అబాకస్ వైదిక్ మ్యాథ్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. 3 విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని పిఎన్ఎం ఉన్నత పాఠశాలలో విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి అబాకస్ వైదిక్ మ్యాథ్స్ పోటీలలో సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అబాకస్ విభాగంలో కె రుగ్వేద సీనియర్ లెవెల్ 2, వి సాధ్వి సీనియర్ లెవెల్ 5 జాతీయ స్థాయిలో ప్రథమ టాపర్లుగా నిలిచి ఛాంపియన్షిప్ అవార్డుతో పాటు 5,000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. వైదిక మ్యాథ్స్ విభాగంలో జి అద్వైత్ రెడ్డి వాల్యూమ్ 6 ద్వితీయ టాపర్గా నిలిచే బెస్ట్ పర్ఫార్మర్ అవార్డుతో పాటు 2,000 రూపాయల నగదు బహుమతి అందుకొని అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అదేవిధంగా అబాకస్లో బి ప్రహర్ష, ఎస్ ఆదిత్య, వేదిక్ మ్యాథ్స్లో బి లక్ష్మీ ప్రసన్న తృతీయ స్థానంలో నిలిచి జీనియస్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ జేఎస్ పరంజ్యోతి, విశ్వం ఎడ్యుటేక్ వ్యవస్థాపకులు ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం సతీష్ బాబు, సిఇఓ ఎం హరిచరణ్ విద్యార్థులను అభినందించి ప్రత్యేక బహుమతులు అందించారు. పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంపై ప్రిన్సిపల్ హార్ నర్సయ్య హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయకర్తలు మారుతి, వినాయక్, ఉపాధ్యాయులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్లు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్ను తెరపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని అన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి నష్టం వాటిల్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు ఎం జగన్మోహన్ గౌడ్ హాజరయ్యారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ నాగరికతలో స్త్రీని ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించడం జరిగిందని అన్నారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాదేవి లాంటి వారు వీరోచితంగా పోరాటం చేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని, మహిళ అభివృద్ధి చెందితే ఆ ఇల్లుతో పాటు ఆ గ్రామం, ఆ దేశం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. గత సంవత్సరం దేశంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా 2 మహిళా అధికారులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టి కరిపించి భారత మహిళా శక్తిని చాటారని తెలిపారు. కాబట్టి విద్యార్థినులు అందరూ కూడా చరిత్ర ఆధారంగా నడవాలని, దేశ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టాలని, ప్రశస్త సంస్కృతి పోకడలను వీడనాడాలని, భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఇంకా ముందుకు ఎదగాలని ఆయన తెలియజేశారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలోని సురేష్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. చౌట్పల్లి ఎస్బీఐ బ్యాంక్ అందించిన బ్యాగులు, పుస్తకాలు, పలకలు, పెన్సిల్స్, స్టీల్ ప్లేట్లు, వాటర్ బాటిల్స్ను ఉప సర్పంచ్ తక్కూరి ముత్యం శేఖర్ చేతుల మీదుగా పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం అంగన్వాడీ టీచర్ల బాధ్యత అని ఉప సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ గంగహంస, వార్డ్ సభ్యుడు సాదుల్లా, న్యాయవాది సుంకర విజయ్ కుమార్, ఏఎన్ఏ అరుణ, టీచర్లు పద్మ, శోభ, సరిత తల్లిదండ్రులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే పల్లె ప్రకృతి వనం, నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ, పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యదర్శికి, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన 2014-15 ఎస్ఎస్సి బ్యాచ్కు చెందిన రుద్రసేన యూత్ పూర్వ విద్యార్థులు పరీక్షలకు అవసరమైన ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధమై మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బెజ్జారం రాకేష్ ముఖ్య అతిథిగా హాజరై పూర్వ విద్యార్థుల సేవలను అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షల సమయంలో అవసరమైన సామాగ్రిని అందజేసిన రుద్రసేన యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ దుర్సనం సందీప్, గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు బట్టల హేమంత్, దుర్సనం కిరణ్, అరుణ్, మారుతి, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశం.